అమ్మో ఎంత అందంగా ఉన్నావు, నా అదిష్టే తగిలెట్టుంది. చిన్న బుట్టు పెట్టావంటే పెద్ద బుట్టు పెట్టపోయావా? జ్యూస్ ఇచ్చావా? ఇచ్చాను. బాబుకి ఆ పులిగోరు గోలు చేయవే. అయ్యో నామతి పండ మర్చిపోయానండి. ఇదిగా నాయనమ్మ. తాతండ్రా బాబు తీసుకెళ్ళి లోపల ఆడించమ్మా. బాగా రాగానే నేను పిలుస్తాను, లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. ఏమి మలేషియాలో దీనికి డబ్బున్న బాబాయ్ ఉన్నాడని తెలియక అడిగి రెండో పెళ్లి చేస్తే మనం దెబ్బ తినవలేనే. మీకు మెదడు తగ్గింది, అప్పుడప్పుడు నేను చెప్పింది కూడా వింటుండండి. వచ్చేసారు. మీరు రాసిన ఉత్తరం అందింది. ఇదిగో విమాన స్టేషన్ బయలుదేరు. ఇంతలో మీరు ఎంపాల కారులో వచ్చేసారు. లోనకు వెళ్ళవలను ఏ బటన్ నొక్కవలను దిబ్బరగరసి పరిశీలి వద్దు, సోలాలు వద్దు. మీరు సరాసరి లోపల రావచ్చు. ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు సౌకర్యంగా ఉంది కదా? చాలా సుఖముగానున్నది. చచ్చిపోయిన మా అయ్యంకుడు మలేషియాలో ఇంత డబ్బున్న తమ్ముడు ఉన్నట్టు చెప్పనేలేదు. చూసారా చంద్రబాబు గారు? నో పొట్టి బాబు గారు, నేను చిన్నప్పుడే మలేషియా వెళ్ళిపోయితని వారికి తెలిసే అవకాశం లేదు. జెర్సీ అవలా ఉందే, ఎన్ని సేర్లెత్తదో? జెర్సీయావా? షేర్లా? షేర్లు కాదు, షేర్లు. వీరుకున్న ఆస్తి మీకు తెలియదు. జెర్సీగోవా కంపెనీలో వీరుకున్న షేర్లు 70 కోట్లు. కాలు పెట్టుకోండి. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతున్నారని తెలిసి మేము దాన్ని కొనటకు వచ్చితమే. తీరా ఇతడుకు రాగానే మా అన్నగారు పోయినట్టు తెలిసినది. ఆయనకు బిడ్డ ఉన్నదని, ఆ బిడ్డకు ఒక బిడ్డ ఉన్నదని, వారిరువురు మీ వద్దనే ఉన్నారని తెలిసి మాకు బిడ్డలు లేరు గనుక మా ఆస్తిలో సగము ఆ బిడ్డకు ఇచ్చుటకు వచ్చితమే. ఏమైనా కూరలు తీసుకురావే, నా కూరలు తీసుకురావే. ఇదిగో బాబు, మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి దేవత, పువ్వులు పెట్టుకొని చూసుకుంటున్నాం. తండ్రి పోయినా ఆ లోటు లేకుండా చూసుకుంటున్నాం బాబు. నా మనవడు అదృష్ట జాతకుడు. ఓకే, బాక్స్ ఓపెన్. నేను మలేషియా నుండి వచ్చినప్పుడు వాణి కొరకని నగలు తెచ్చితిని. ఉంచము. 10,000. బిడ్డకు చెడ్డీలు కొనము. 10,000 రూపాయలు చెడ్డీలుకా? ఎస్. ఇప్పుడు నేను జర్మనీ మీదుగా జపాన్ వెళ్ళుచుంటేనే. వచ్చేటప్పుడు ఆస్ట్రేలియాలో లాయర్ని తీసుకుని వచ్చి అమ్మాయి ఆస్తి మొత్తము సింగపూర్ బ్యాంకులో పెట్టుదును. మేము ఐరోపా వెళ్ళి వస్తాము. బాబు ఈ పూట మా ఇంట్లో అన్నం తిని ఐరోపా వెళ్ళండి. ఓకే ఓకే. బావగారు గది చూపించవే, తీసుకెళ్ళి. చాలా సంతోషం. చిన్న దేవత లాంటి పిల్లని కష్టపెడతారా? ఇక మీదట కంటికి రెప్పలాగా చూసుకోపోయావో నిన్ను మటర్ చేసి నేను జైలుకి వెళ్తాను. పో. నా దగ్గర ఈ పిడికలు ఉన్నాయి, పంపిస్తున్నాను. పోను బిల్లు ఎక్ట్రా. చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది, చిన్న పిడికయ్యేవే అని. బోగి పిడికేసి బొక్కెట్టాను, నా బతుకు ఇలా తయారైంది. బుగ్గెట్టి తిని ఆ అవతారంగాడు నిజంగానే మమ్మల్ని వానమ్మ బాబాయ్లా నమ్మేశాడమ్మా. అమ్మాయి గారు, మీ నాన్నగారి మాట మీద ఈ వేషాలు వేశాం. వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందని భయంగా ఉందండి. ఏం భయపడకండి, మేము ఉన్నాం కదా. భయం మా గురించి కాదమ్మ గారు. ఇది నాటకం అని తెలిస్తే మా వాణిమ్మ బతికి ఏమవుద్ది? ఆడోళ్ళు మీ మీద ఎంత నిందొస్తుందోనని. సింగపూర్ బంగారు అని ఇచ్చిన మా ముగ్గురు నగలు మా మొగులతో ఎలాగోలా మేనేజ్ చేస్తాం. వాణి కాపురం బాగుపడితే చాలు. నేను రెడీ తాతయ్య. రెండు వేసుకోరా, అసలు వడ్డీకి చక్కెర వడ్డీకి మధ్యలో వేసుకో. తాతయ్య తాతయ్య నా బాల్ ఇచ్చే తాతయ్య. తాతయ్య నా బాల్ ఇచ్చే. ప్లీజ్ నా బాల్ ఇచ్చే తాతయ్య. అయ్యో ఆగవయ్యా. ఏంటే బామ్మరిదే, భోజనం ఏ హోటల్ నుంచి తెప్పించారో గానీ మంచి రుచిగా ఉందా? మరి కోడి కుర్మా పీతలేప్పుడు అరసయ్యంత పీత. దీనికి తోడు 5 ప్యాకెట్ల సారా తగిలితే ఉంటదిరా బామ్మర్దే. పరిపాటే సారంగు దిగ్గులు కలిసి. మిస్టర్ అవతారం అయ్యా, మీరు మమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేసినారు. ఇది ఇల్లా మా మలేషియాలో పశువుల దొడ్డే.
ఇక్కడ ఏసీ లేదు, మా మలేషియా మాట్లాడుకోవడానికి ఎస్టీడీ లేదు. మీరంతా ఇక్కడ ఎలా కంపరం చేస్తున్నారు? పెళ్ళాం పేడ కంపు, మొగుడు మొత్తం కంపు. తప్పైపోయిందండి అయ్యా. అన్ని లోపాలు సరిచేసే ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపిస్తా ఉండ అయ్యా. ఇంటిదానా అయ్యా. ఈ తలుపేసిరా అమ్మా. తలుపెందుకు వేస్తున్నారు? పెద్దవాళ్ళతో మాట్లాడే మాటలు బయట వాళ్ళు వినకూడదు కదండి అయ్యా. తమరు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ కొనడానికి వచ్చారు కదండి అయ్యా. తాజ్ మహల్ కూడా అమ్ముతారంట, కొంటారండి అయ్యా. తర్వాత ఆలోచిస్తాం. తమకు ఎన్ని కోట్ల షేర్లు ఉన్నాయన్నారయ్యా? గుర్తులేదు. ఆ గేదె ఏ జాతి అయ్యా? ఇది షేర్లు కొంటారా? షేపులు ఎక్కడ కొంటారా? అడుగు తినడానికి అరువు. ఎక్కడికి రా రా ఇట్లా రారా. ఏంటన్నది ఇంటికి వచ్చిన పెద్ద మనుషులు గుడి తరిమేస్తున్నారండి. వాళ్ళు పెద్ద మనుషులు కాదురా, ప్రాడు మనుషులు. వాళ్ళకి వేషాలు కట్టించి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మీ పిల్లాలే. మన నగలు మనకే ఇచ్చి మనల్ని మోసం చేశారు. దీని గంతకర్తలు ఎవరో తెలుసా? గీతాదాని బాబు. అందుకే ఆడదాని మాట వింటే అనర్థం అని ఎన్నోసార్లు చెప్పాను. ఇది ఆడవాళ్ళు చేయాల్సిన పనేనా? ఈ ఇంట్లో మగవాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా చేస్తే ఆడవాళ్ళం కల్పించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. వాణి ఇంట్లో పనిచేసే వాళ్ళకున్న విశ్వాసం ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి లేకపోవటం దురదృష్టం. డబ్బు లేదని ఆ అమ్మాయిని మీరే వదిలించుకోవాలని చూశారు. అందుకే మేము నాటకం ఆడాల్సి వచ్చింది. నోర్మోయ్, ఏం చేయాలో ఇంటి పెద్దగా ఆయనకి బాగా తెలుసు. ఆయనకంటగా ఆయన కొడుకులో మేము ఉన్నాం. మధ్యలో నీ పెత్తనం ఏంటి, మీ నాన్న అవసరం ఏంటి? నోరు మూసుకుని పడుంటు. ఈ పని పెట్టుకుని తాగి రావడం అంటారా? తీసుకొని లోపలికి పని చూడు. ఎవరు రాకుండా నేను చూస్తాను. వెళ్ళు. ఏమే పాల వాళ్ళతో పాకి వాళ్ళతో కలిసి మా నాన్నని మోసం చేస్తావా? అబద్ధం ఆడతావే? నువ్వు చేసిన మోసానికి కాగితం మీద సంతకం పెట్టు. పెట్టవే. ఏంటో చూస్తున్నావు? నీలాంటి మోగదాంతోనే కాపురం చేయలేను. నేను రెండో పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నట్టుగా సంతకం పెట్టు. ఎటా సంతకం పెట్టమంటే ఏమిటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. ఏం జరిగిందిరా? చచ్చిపోయింది. సంతకం చేయించిరమ్మంటే చంపేసావేంట్రా? ఆకాశానికి నుంచి వేస్తే ఆవలంతలో ప్రాణం పోయినట్టు నిన్ను నన్ను ఉరేస్తారా? ఇప్పుడు ఈ శవాన్ని బయట తీసుకెళ్ళడానికి కుదరదు. మన తోటలోనే గొయ్యి తీసి పాచారు. నేను వెళ్ళి గొయ్యి తీసుకుంటాను. చడి చప్పుడు లేకుండా నువ్వు శవాన్ని తీసుకుంటారా? ఏళ బళ లేకుండా అర్ధరాత్రి 1కి 2కి అంటావు. పగలు ముసలిది, రాత్రి నువ్వు. చంపు తింటున్నారు. తొందరగా పోసుకో. అమ్మా, అక్కడ ఎవరో ఉన్నారమ్మా. ఒరే, ఎవరా దొంగ సచ్చినాడు అక్కడ? పిల్ల అయ్యిందా? రా పోదాం. వేమనే ఉంటే ఏమనేవాడో, పగలు వేరు రాత్రి వేరు ఎందుకుండాలి, రాత్రి నిండాలి. పుడమి తల్లికి పురిటి నొప్పులు తీరిపోవాలి.
తెల్లవారాలి. తనకు తానుగా మారునా మనిషి దాహం తీరునా. పగలు వేరు రాత్రి వేరు ఎందుకుండాలి, రాత్రి నిండాలి. భూమిపై నిలబడితివి 6 అడుగుల పొడవున, భూమిలో 6 అడుగుల పడక సిద్ధమురా. తవ్వి తలకెత్తాలని తపన పడిపోతావురా. మొలకి కట్టిన తాడు కూడా మోసుకెళ్ళవురా. కటిక చీకటి దారిలోన పగలు వేరు రాత్రి వేరు ఎందుకుండాలి, రాత్రి నిండాలి. అల్లుడైతే ఎక్కువ, కూతురంటే మక్కువ. కోడలైనా మరొక తండ్రికి కూతురే తండ్రి. కూతకే అవినీతులా, చేతలకు అవినీతులా. కోరి తీసిన గోతిలోనే కూలబడనేలా. తిరిగరా గానుగా, తెలుసుకోరా పీనుగా, నడుచుకోరా తీరుగా. పగలు వేరు రాత్రి వేరు ఎందుకుండాలి, రాత్రి నిండాలి. వాణి పిల్లోడు పొద్దుటి నుంచి కనపడటం లేదమ్మా. వాణి గదిలో గోడకి రక్త మరకలున్నాయి. ఇదిగో ఇక్కడ చూశాను రక్త మరకలు. ఏమైనా ఇల్లంతా వెతికినా కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళింది వాణి? అయ్యో ఎక్కడికి వెళ్ళిందేమో. బీరో డబ్బులు తీసావా? డబ్బులా? అయ్యో నాకేం తెలియదయ్యా. బీరో డబ్బులు పై నేను కంగారు పడుతుంటే నువ్వేంటి వెళ్తున్నావు? అదే వాణి పొద్దుటి నుంచి కనిపించడం లేదు, వెతుకుతున్నాను. వాణి కనిపించడం లేదు అంటే వాళ్ళ విషయం మనకు తెలిసిపోయిందని చెప్పి బీరోలో డబ్బులు తీసుకొని వాళ్ళతో పారిపోయిందా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావయ్యా? మరి అదే కనిపించక బీరోలో డబ్బులు కనిపించక అందరూ కలిసి నన్ను మోసం చేశారు బాబు. అయ్యో అయ్యో ఏంటన్నా ఏమైంది? చూడండి ఎంత ఘోరం జరిగిపోయిందో. పెద్దింటి సంబంధం కదా అని మన చిన్నిగాడికి ఆ మొగదాని నుంచి పెళ్లి చేసామా, అది ఇప్పుడు రాత్రికి రాత్రే డబ్బు తీసుకొని పారిపోయింది. అది ఒక్కరితే పోయినా పర్వాలేదురా, నా డబ్బు పోయినా పర్వాలేదురా, ఆ పాల వాళ్ళతో లేచిపోయిందిరా. నోరు మూయండి. ఆ అమ్మాయిని కొట్టి చంపిద్దే కాక దొంగ అంటారా? ఆడదాని మీద వేయకూడని అభాండాలు వేస్తారా? మేము కొట్టి చంపాం ఏంటో అనేది అడగండ్రా. గీత నీకేం తెలీదు హరి. మీ అన్నయ్య ఇంట్లో ఉండేవాళ్ళు కలిసి
ఆ అమ్మాయిని అన్యాయంగా కొట్టి చంపేశారు. చూడు, ఈ లెటర్ ఆ అమ్మాయి రూమ్ లో దొరికింది. మీ అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వాణి లెటర్ లో సంతకం పెట్టలేదని కొట్టి చంపాడు. అన్నారు ఇంతకాలం ఒక్క నిందా వేయలేదంటున్నాను, అది చేశారు. ఒరే, మిమ్మల్ని నన్ను విడదీయడానికి లాడుతున్న నాటకం రా ఇది. ఇంతకన్నా కాస్త విశ్వసించి చంపాను రా. ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు బాధపడతావు? ఈ రోజు వాళ్ళు అన్నారు, రేపు మీరు అంటారు, మీ చేత కూడా అనిపిస్తారు. అవునరా, నేను మటర్నే. రే, మాట అంటాం కాదురా, నిరూపించమనరా. నా గొంతు కోసిస్తాను. నేను ఇస్తా గొంతు. సంసార్ ఆడెవడో చెప్తే ఇంటి వెనకాల గొయ్యి ఎవడు తవ్వాడు కొయ్యి తప్పలేండి. నేను ఇలా అమాయకంగా నడిచొస్తానండి. ఇక్కడ తీసానండి గొయ్యి. ఇటు 3 అడుగులు, ఇటు 6 అడుగులు. ఎవరో నన్ను చంపేసి పాతేయడానికి తీసిన గొయ్యి. సంసార్ ఎవడు తవ్వాడో చెప్పాల. ఓ, ఆగోయ్యా. చూసారా, నా అనుమానం నిజమైంది. అనుమానం దానికి? ఆ గొయ్యి నేనే తవ్వాను. ఏట్రా నువ్వా తవ్వింది? అవునరా, ఆ అమ్మాయి కీడుందని చెప్పి దిష్టి మూట ఇంటాను కదా, గొయ్యి తవ్వి పూడ్చమన్నాడు జోషుడు, పూడ్చాను. అబద్ధం. వాణిని చంపేసి మీరే గొయ్యి తీసి పూడ్చారు. పైగా దిష్టి మూట అంటారా? ఏది ఒక్కసారి తిరగ తవ్వి చూపించమన్నాడు మీ దిష్టి మూట. ఇదిగో గీత, అనవసరంగా వాక్కు. మా నాన్న మాట మీద నమ్మకం లేదా? నీ గొయ్యితో చూపించాలా? పదాన చూపిద్దాం. వద్దురా, తవ్వొద్దురా. తవ్వితే దాని మహాత్యం పోద్దని జోషుడు చెప్పాడు రా. నా మాట రా. అబద్ధం. తవ్వితే నిజం బయటపడుతుందని భయం. ఏంటి నిజం? నీ భార్యను అందులో పాతి పెట్టారన్నది నిజం. అదే నిజం అయితే నేను తవ్వి చూపిస్తాను, రండి. చూడండి 6 ఫీట్ ఉందో లేదో చూడండి. వద్దురా, నా మాట రా. ఈ పూలో నుంచి యంత్రం తీస్తే 7 నడిచని 7 సంవత్సరాల వరకు పోదురా. వద్దురా. అరిష్టం జరిగినా పర్వాలేదు గాని అన్యాయం జరగడానికి వీల్లేదు. తవ్వండి. మా నాన్న మీద మాకు నమ్మకంలే కాదు, మీ నోళ్ళు ముంచినంత అవుతున్నావు. నువ్వు తప్పుకోనా? ఇదిగో చూడు, ఇప్పుడే ఉంటావు. దీంతో మీ నాన్న మంచివాడైపోడు. ఇప్పటికీ చెప్తున్నాను, ఇదంతా మీ నాన్న మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. ఈ ఇంట్లో వాడికి ఏదో జరిగింది, అది మీ నాన్న చేశాడు. నీకు ఇంట్లో ఉండే హక్కు లేదు. వంచాల్సినప్పుడు వదిలేసి ఇప్పుడు కొడితే ప్రయోజనట్రా? ఇది మన కుటుంబ విషయం. సావైనా, అనుమానమైనా, అవమానమైనా ఈ 4 గోళ్ల మధ్యలోనే ఉండాలి కానీ మన ఇంటి గౌరవం బయటకు పోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళండి పోవే. చూడమ్మా కోడల పిల్ల, కోడి పెట్ట కూసినంత మాత్రాన తెల్లారిపోయింది అనుకోవడం నీ పొరపాటు. నా కొడుకులు నా చేతి గోడు లాంటి వాళ్ళు. నేనేం చెప్తే అదే చేస్తారు. ఈ క్షణమే నీకు నా కొడుకు చేత విడాకులు ఇప్పించి నీ బాబు దగ్గర పంపించనా? అలా చేస్తే నీకు నాకు తేడా ఏంటి? నీ ఆవేశం కేవలం అరుపులు, నా ఆలోచన శేషం మిగిలిన లెక్కలు. అవును, హరి నిన్ను కొట్టడంలో తప్పుందని నాకు అనిపించడం లేదు. తండ్రిని హంతకుడు అన్నావు నువ్వు, కాదని నిరూపించుకున్నాడు హరి. నిర్దోషైన తండ్రిని హంతకుడు అంటే ఏ కొడుకైనా ఉద్రేకపడతాడు. అదంతా అవతారంగాడి లీలమ్మా. తన ముందున్నది నంది కాదు పంది అని ఆ పరమేశ్వరుని కూడా నమ్మించగలిగిన మాయగాడమ్మా వాడు. నాన్న, నిజంగా వాళ్ళు ఈ హత్య చేశారు. వాళ్ళ నేరాన్ని నేను నిరూపించాలి. అప్పుడే హరి నన్ను నమ్ముతాడు. దానికి నువ్వే ఏదైనా మార్గం చూపించాలి. వాళ్ళ హత్య చేశారని నువ్వు నేనే కాదమ్మా, ఆ భగవంతుడు కూడా నిరూపించలేడు. ఏ? వాణ్ణి చనిపోలేదు కనుక. బ్రతికే ఉందా? వాణి ఏది? వాణి,
నీకేం కాలేదు కదా? బాగున్నావా? ఏ చిచ్చి, ఎలా ఉన్నావు? వాణి గురించి నువ్వు ఊహించినట్టుగానే వాళ్ళు హత్య చేయబోయారు. ఈ పిల్లడు ఇద్దరు కనపడలేదు. ఏమైనట్టు? ఏమో. ఎరా, దాని గురించి ఏమైనా తెలిసిందా? లేదు నాన్న ఒకవేళ అది మన మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తుందంటావా? ఏడ్చింది. నోరున్న వాళ్ళు రిపోర్ట్ ఇస్తేనే దిక్కులేదు, ఇక ఈ మూగదాని రిపోర్ట్ ఎవరా తీసుకుంటాడు? దొంగతనం చేసి సిగ్గుమాలి ఎవరితో లేచి వెళ్ళిపోయిందని చెప్పి నేనే దాని మీద రిపోర్ట్ ఇచ్చాను. ఏదేమైనా ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర మనం ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ పిగిలి పెట్టల అరుపులు మనల్ని ఏం చేస్తారా? రేయ్, నీకు మూగదాన్ని కట్టి లక్షాధికారిని చేయాలనుకున్నాను, చేయి జారిపోయింది. ఇప్పుడు నిన్ను కోటీశ్వరుడిని చేసే సంబంధం ఇంకోటి చూశాను, నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు చెప్పినట్టు చేస్తాను. తొందరగా గీత, ప్రేమ, నేను బయలుదేరిపోతున్నాను. ఇంకా ఒక నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండను. మీ ప్రాణాలు జాగ్రత్త. వస్తానమ్మా, వస్తాను. ఏంటక్క, ఎక్కడికి బయలుదేరావు? బతికుంటే బలిసాకు దీన్ని బతకొచ్చు. ఆ నోరు లేని మూగ పిల్లనే చంపినోళ్ళు నన్ను ఏమైనా చేస్తారు. నువ్వు ఉద్యోగానికి పోతావు, నువ్వు సద్యోగానికి పోతావు. ఇంట్లో అందరూ వాళ్ళ పని మీద వాళ్ళు పోతారు. నేను ఒకదాన్నే ఈ ఇంట్లో ఉంటాను. నన్ను చంపేసి మా ఆయనకి ఇంకొక పెళ్లి చేయరా? తప్పు చేసిన వాళ్ళే ఇంట్లో ధైర్యంగా ఉంటున్నప్పుడు నువ్వెందుకు భయపడి పారిపోలేక? మనం ఓ పని చేస్తే మన ముగ్గురం ఈ ఇంట్లో మనకి ప్రాణాపాయం ఉందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీళ్ళంతా భయపడతారుగా. ఆ కంప్లైంట్ లో ముసలిదాని పేరు కూడా కలిపేయండి. నోరు ఎత్తితే పోలీసులు దాన్ని చేస్తారు. చూడక్క, ఇది మన కుటుంబ విషయం, మనమే పరిష్కరించుకోవాలి. మెట్టినింటి పరువును పోలీస్ స్టేషన్ దాకా లాగడం ఈ ఇంటి కోడళ్లుగా మనకు పరువు కాదు. వీళ్ళ మనసులు మార్చి ఇంటి పరువును పెంచాలి గాని మన తొందరపాటుతో ఇంటి పరువును తీయకూడదు. కోపాలు తాపాలు అన్ని మర్చిపోయి వాణి కాపురం కోసం ఏం చేయాలో తీరిగ్గా ఆలోచిద్దాం. ముందు అమ్మాయిని మా నాన్న అన్నయ్య కలిసి చంపేశారన్నావు, ఇప్పుడు మీ నాన్న దగ్గర ఉందంటున్నావు. ఏమిటి నాటకం? ఎవరిని సమర్థించాలి, ఎవరిని నమ్మాలి? మనుషుల్ని కాదు, మనసాక్షిని నమ్మాలి. భర్తకి ఏ భార్య తప్పుడు సలహాలు ఇవ్వదు హరి. పెళ్ళ ఎందుకు చెప్తుందో ఒకసారి ఆలోచించాలి. 3 ముళ్ల బంధం భర్త 3 పూట్లా పెట్టే తిండిలోనూ చీకటి గదిలో జరిగే ముచ్చట్లోనూ లేదు హరి. తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని అందరినీ వదులుకుని వాళ్ళందరినీ భర్తలో చూసుకుని భర్తని నమ్మి మెట్టింట కొండంత ఆస్తో అడుగు పెడుతుంది ఆడది. ఆ భర్తే తనను పూచికి పిల్లలా తీసి పారేస్తే ఆడదాని గౌరవం ఏమవుతుంది? గీత, నువ్వెన్నేనో చెప్పు, వాణి విషయంలో మా నాన్న నిర్ణయాన్ని నేను ఎదిరించలేను. చిన్నాకు మరో పెళ్లి చేయాలని చూస్తున్నాడు మీ నాన్న, ఆపుతావా లేదా? అది నా వ్యవహారం కాదు. చూడు గీత, నువ్వు ఇలాగే మొండికేస్తే మన వ్యవహారం చెడుతుంది. మంచిది, ఇక నుంచి నీ పని నీది, నా పని నాది. పని చూసుకో. ఆయన ఎదిరించి మా తరఫున మాట్లాడి వాణి కాపురాన్ని నిలబెడతారా లేదా? పెళ్ళాం మాటలు విని తండ్రిని ఎదిరిస్తే కళ్ళు పోతాయి. ఎదిరిస్తారా లేదా? ఎదిరించను. ఎదిరిస్తారా లేదా? ఎదిరించను. ఎదిరిస్తారా లేదా? చచ్చినా ఎదిరించను. పోరా. నిన్నేరా, పో బయటికి. పోరా. కామసూత్రమే. అమ్మో, పో బయటికి. పెళ్ళాం పక్కలోకి రావాలి గాని పెళ్ళాం పక్క నిలబడి మంచి చేద్దామని లేదు. నువ్వు మీ నాన్నని ఎదిరించినంత వరకు నా దృష్టిలో నువ్వు మగాడివే కాదు. శనివారాలు సోమవారాలు కూడా నేను చేసే మెక్కుతావు కానీ నేను లేదా? చెప్పురా, నీకు నాన్న కావాలా నేను కావాలా? ఈ రోజు నా చేతిలో నీకు చావు ముడిందిరా. చావు, నిన్ను చంపేస్తాను రా, చంపేస్తాను, చంపేస్తాను.
మన ఇంట్లో స్త్రీ విప్లవం మొదలైనట్టుంది. మన టైం బాగున్నప్పుడు మనం నోరెత్తకుండా ఉండటం చాలా మంచిది. పైకి పదా. ఒళ్ళంతా అదిరిపోయిందిరా. బ్రదరు, మన చిన్న బ్రదర్ మనకంటే ముందే వచ్చాడు. హలో, నీకేమైందిరా? మీ ఇద్దరికి అయిన దానికంటే తక్కువే అయింది. నాకు పెద్ద ఏం కాలేదులే. ఇదిగో ఇదంతా మనల్ని మన నాన్న నుంచి విడతీయాలని కుట్ర. మనం లొంగిపోకూడదు. పాయింట్. ఎలా లొంగిపోతాం? ఆడవాళ్ళకి అంత పొగరుంటే మనకుండదా? ఇది పాయింటే. పెళ్ళాం పోతే మరో పెళ్ళాన్ని కట్టుకోవచ్చు. నాన్నే పోతే అమ్మ ఎవరిని కట్టుకుంటుందిరా బాబు? అసలు పాయింట్ అంటే ఇదే. వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేమనుకుంటున్నారు. వాళ్ళు లేకుండా ఇంకా గొప్పగా బ్రతకాలని నిరూపించాలి. కరెక్ట్. ఈ కరెంట్ అన్నయ్య నన్ను కొట్టగా మిగిలిన పప్పు గుత్తి కర్ర. రేపు నా పెళ్ళ మీద పోలీస్ కేసు పెట్టడానికి ఇది సాక్షి. ప్రేమ రోకలెక్కడా? మళ్ళీ రోకలంటుంది. రోకలు విసిరేస్తుందా బాబు? శివమి, ఎప్పుడైనా నా పెళ్ళం చేతులు నాకు చావు తప్పదురా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా బాబు. ఈ రోజు రాత్రి నన్ను కాపాడితే రేపటి నుంచి ఆఫీసులో పడుకుని నిద్రపోతా. ఆ ఆడరవుడి నుంచి నన్ను కాపాడరా తమ్ముడు. మీరు ఎవరు దిగులు పడకండి. రేపటి నుంచి మనం ఏంటో నిరూపిద్దాం. మన పనులు మనమే చేసుకుందాం. హలో, ప్లీజ్. నేను లెటర్లోకి వస్తూ నీళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయాను. కొంచెం హెల్ప్ చేస్తా? పని చూసుకో అక్క. మీ ఆయన దేనికో ఏదో మర్చిపోయాడంట చూడు. ఆ రోజులు పోయాయి. ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే. రోజు నువ్వేగా నీళ్ళు ఇస్తావు. నువ్వు ఇచ్చావనుకుని నేను తీరా పర్యాక చూస్తే ఇక్కడ లేవు. ఇప్పుడు తెలిసిందా పెళ్ళా అంటే ఏంటని? ఆఫీసు టైం అయిపోతుంది, త్వరగా రావే ప్లీజ్. ఆఫీసుకి అలాగే వెళ్ళు, అందరికీ ఆనందంగా ఉంటది. కర్మ కర్మ కర్మ. లెట్టిన్లో కూడా ప్రశాంతత లేకుండా పోయింది. ఇంటికి పెద్ద కొడుకునే పుట్టినందుకు చెప్పు తీసి కొట్టించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా, కడుపు నొప్పి. పేపర్, కనీసం పేపర్ అయినా చదువుకోవడానికి తెచ్చుకున్నాను. ఇది నా అదృష్టం. అన్నయ్య వస్తారేట్రా? ఏంట్రా? షాంపూ ఉందా? నీ షాంపూ అయిపోయిందా? మావిడ మొత్తం అనేది రాసేసింది. ఓహో, డోంట్ వర్రీ, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలరా. టేక్ ఇట్. థ్యాంక్ యూ. అమ్మో, వామ్మో, చొక్కా అట్టుకుంటుంటే చూస్తూ కూర్చున్నామే. కళ్ళు మూసుకుపోయా? మా మాటకి మీ చెవులు మూసుకుపోతే మీ అవసరాలకి మా కళ్ళు కూడా మూసుకుపోతాయి. నవ్వుతో బుగ్గ అంటించేస్తాను. మా పనులు మేము చేసుకున్నా ఏంటి? తోడితేనే వస్తాయి నీళ్లు. తోడి నీళ్ళు ఉన్నాయిగా.
కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపో ఎవరి కోసం ఎవరుంటారే పొండే పొండి మా కాలం కర్మం కలిసొచ్చింది రాబోతుంది ఎవరి కోసం ఈ గొడవలంతా ఈ గోలలంతా ఈ రాకలంతా ఈ పోకలంతా ఎవరి కోసం ఎప్పుడు పొద్దున్నే లేవడానికే బద్దకించేవాళ్ళు ఈ రోజు చాలా హుషారుగా పాటలు పాడుతున్నారేమిటి? కారణం ఏమిటో అర్థం కావడం లేదు. వస్తుంది వస్తుంది అంటున్నారు, ఎవరొస్తున్నారు? హౌస్ ఇస్ గుడ్, ఫెంటాస్టిక్. మిస్టర్ అవతారం, నేనేనమ్మా. ఏంటమ్మా? ఈ ఇల్లు మీదేనా? నాదేనమ్మా. మీరు స్టేట్ నుంచి వచ్చారా, సెంట్రల్ నుంచి వచ్చారా? నా పేరు స్టెల్లా. నేనేంటికి కొత్తగా నేను వచ్చిందా? చెప్తాం నానా, మొన్న మన ఇంట్లో పనులన్నీ చేయడానికి ఓ మంచి పని మనిషిని మాట్లాడని చెప్పామే ఈమె. మీకు 10 మనిషి కావాలరా? ఇంటి ఆడవాళ్ళందరూ ఇంట్లో బంధు ప్రకటించి మా పనులేం చేయడం లేదు, మమ్మల్ని చేతకని వాళ్ళు చేశారు. అందుకే వాళ్ళకి బుద్ధి రావడం కోసం మా పనులను చేయడానికి ఈ విశాల నేత్రి త్రిశాలని తీసుకొచ్చాం. త్రిశాలియా? అవును, 5 భర్తలు కలిసి పాంచాలి అయితే 3 పనిచేసేది త్రిశాలి. అవు పాపం రా, సౌండ్ వస్తుంది. ఇది రుబ్బింగ్ టైం. చెప్పు తీసుకొని కొట్టుకోలేక పిల్లల చేత పనులు చేయించుకోవడం చేత కాక ఇంగ్లీష్ పని మనిషిని తీసుకొచ్చారు. అది ఏడుస్తుందో నవ్వుతుందో తెలీదు. జీతం ఎంత? 15,000. 20 రూపాయలు. అవును, 20 రూపాయల. అమ్మమ్మ, కుర్రోళ్ళు ఏదో తెలియకచ్చుకున్నారు, ఒక 5 రూపాయలు తగ్గించుకో. 15 రూపాయలు ఖాయం. ఏమిటా ఓల్డ్ మ్యాన్ చీప్ రేట్? మా నాన్నకి ఇంతే అని చెప్పు. 15,000 అని చెప్పామంటే నిన్ను ఇక్కడ 10 నిమిషాలు కూడా ఉంచడు. ఇక నీ పనితనం చూపించు, మమ్మల్ని గెలిపించు. సదా లలలు 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 లాలలు 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 లాలలు. ఉండ్రా స్టెల్లా పాప్ పాప్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? కొంచెం సాయం చేయము. ఏమి సాయం చేసి పెట్టను? వీడి గుండు రుద్దుము. బెళ్ళతో రుద్దుదునా? ఆ? అదే సబ్బు బెళ్ళతో. షాంపూతో రుద్దుము. ఓకే, ఒక చిన్న ఇంగ్లీషు పాట పాడేదను. భయపెట్టకము. ఓకే. సబ్బు నురుగా కంటిలో దూరి మంటలు చేస్తున్నది. నువ్వు ఒప్పుకుంటే ఒక ఊదు ఊదుతా. మీడియం గా ఊదుము. అటులనే. ఊరినది ఒక చోట, ఊదినది ఒక చోట. అట్లనా? ఇటు చూడము. పోయినదా? థ్యాంక్ యూ డియర్. నేను ఎప్పుడు అటునే ఊదేదను. అమ్మో అమ్మో అమ్మో, నేను లేకపోతే ఇస్కీలో విషం పోసుకొని తాగుతాననేవాడు. ఇప్పుడు ఆ పుస్కితో కలిసి కస్సు బుస్సు అని కన్ను కొడుతున్నాడు. ఒరేయ్, నీకు ఇంగ్లీష్ పాట కావాలా? ఇప్పుడు చూసుకొని అడ్డిస్తా. చెల్లా డార్లింగ్, కమాన్ 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 కమాన్. షూర్. త్వరగా వచ్చాయి. రామ 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 రా. వాట్ ఇస్ సెక్స్ అపీల్? వాట్ ఏ వర్క్. బాగా కష్టం. చెల్లా డార్లింగ్, yes dear. నువ్వు ఈ సబ్బుతో నా వీపు రుద్దవు. వేపేంటి? ఈ బెళ్ళ పుట్టింది అన్ని రుద్దుకొనుటకు. పద డియర్.